పైగా ఏంటి వండువాలంటే మాకు ఈ ఏమో తువ్వాలు వేసుకో ఎలా వేసుకుంటారు తువ్వాలు ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? పీఠాపురంలో పరిస్థితి మిఠాపురం పెట్ల అయిపోతావన్నా అంటే మరి పార్టీ ఎత్తిపోగలు బతకంగా ఎత్తిపోతావే మన దోమచ్చవా జాడొస్తావునా ఇంటికి చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి నా కందించవా. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. నమస్తే మడిచి ఎందుకు తట్టుకో. క్వశ్చన్ చెప్తున్నాడు గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ ట్రైన్ సెన్స్ 5:30 క్యాండిడేట్ 5:30 చూడండి మీకు మెసేజ్ పెట్టాను. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను సార్, ఇక్కడ ఉన్నాను. అది నాకెందుకు చెప్తున్నారు? అవుట్ రేట్ గా కండువాలు వేసుకుని లైన్ లోకి వచ్చి గ్లాస్ కేయండి అని చెప్తే మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఒక పోలీస్ లేరు ఇక్కడ. నేను అప్పుడు 1/2 నుంచి ఉన్నాను ఇక్కడ. రిపోర్టింగ్ సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళేవరా? నాకు లో బీపీ సార్, క్రౌడ్ లో సఫికేటింగ్ ఉందని లోపల ఏసీలో కూర్చున్నాను. సార్ పైగా ఏంటి కండువాలంటే మాకు ఈ ఏమో తువ్వాలు వేసుకో ఎలా వేసుకుంటారు తువ్వాలు ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? మొత్తం ఎంటైర్ దుర్గాడ, చేబ్రోలు, గొల్లప్రోలు, మొత్తం వేగేమల్లవరం, మొత్తం అన్ని ఊళ్ళల్లో కూడా ఇదే కడుపు మంట. లైట్ గా 2 కండువాలు వేసుకుంటుంటే ఏమీ అంటలేదు. ఈ 2 మీరు చూసి కండువాలు ఎక్కడైనా దొరికారంటే మాత్రం కుదరదు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను సార్, ఇంకా ఓట్ అయ్యలేదు. ఒక్కసారి నాకు కలమని చేస్తాను సార్, నేను ఇక్కడే ఉన్నాను. దిస్ ఇస్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చాపలపూడ బీచ్ సార్. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్పండి. కింద పని చెప్పండి. ఓవరాల్ గా కూడా ఫ్యాన్ గాలి హోరుగా జోరుగా అనుకున్నట్టుగా గత 1 వీక్ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది సర్వేలు కావచ్చు, ప్రజల అభిప్రాయం కావచ్చు. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మేము కూడా చాలా మందితో మాట్లాడాము, వాళ్ళు చెప్పింది ఒకటే. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. రెండోది డెవలప్మెంట్. మీకు ఎంత డెవలప్మెంట్ జరిగింది అంటే నా బొంగడ అలా పోయింది. ఎంత మాట. అట్లాగే పిఠాపురం నియోజకవర్గం కూడా వైసీపీ నెగ్గుతుంది. వైసీపీ ద్వారా వంగా గీతని ప్రజలు నెగ్గిస్తారు మంచి మెజార్టీతో. వారం రోజుల్లో నువ్వు బయలుదేరాలి, నువ్వు ఇంట్లో చెప్పేసుకో సార్. తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు సినిమాలో నీ బాధేటి బామ్మది? ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్. ఈడు గుర్తించేసుకున్నాడు. ఈడు మన అతులేగా. మన అతులే. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాలేదా? అర్థం కాదులే. 4వ తారీఖు 12 గంటలకు చూడండి, అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇది ఫోన్ కాల్ చేసి ఓడిపోతారు అని చెప్పి అన్నారంట కదా ఎవరు? అదే అన్న, ఓడిపోతారేమో అని చెప్పి కాల్ చేసిన అన్న. నాకు
యూస్లెస్ లో మాట్లాడుతావు ఏం మాట్లాడతావు? నువ్వు అక్కడి నుంచి బయటకు పోలేవు. నువ్వు మాస్ అయితే నేను ఊర మాసే. నేను గాని నోరు తెరిచాను అనుకో, డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటుంది. మురళి, నేను నీకు చెప్పా ఇలాంటి చీప్ పిల్లతో నాకు వద్దని, ఇలాంటి చీప్ నా కొడుకుతో నాకు వద్దని చెప్పా. ఇలా ఏం చూసావా? ఇలాంటి చీప్ పిల్లతో నాకు వద్దని. అంతే. దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా. నాన్ ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే అక్కడికి వెళ్లారో, అది హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. వాళ్ళందరూ పనిగట్టుకుని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చి వాళ్ళందరూ పనిగట్టుకుని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చి వాళ్ళంతా 90% ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వేసినట్లుగా క్లియర్ కట్ గా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. పెట్టుకో, వాళ్ళతో పండగ అయిపోదు. ఒకటి చెప్పేది ఏంటే, ఎస్పీ గారు డిఐజీ గారికి ఎందుకుంటే అటు చూడు బే. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడే చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా? ఎక్కడున్నారు? డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప ఎద్దవాగుడు వాక్కూడదు. ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా? ఎక్కడున్నారు? ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చావనుకో, బొక్కలు ఇరిగిపోతాయి. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. అలా వైసీపీ వాడు నెగ్గిది ఎవడో చెప్పడం చాలా కష్టంగా ఉంది. మా కూటమిలో అసలు ఓడిపోయేది ఎవడో చెప్పడం చాలా కష్టంగా ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. గ్రౌండ్ రియాలిటీ వెంకటకృష్ణ గారు, నేను ఏదో కూటమి సభ్యుడని మాట్లాడతా. డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. మేము అధికారంలోకి రావట్లేదు. సారీ. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఎందుకు తొందర? వెయిట్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఒక డిమారలైజ్ చేయడం, రెండు ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దీనికి ఎన్నికల కమిషన్ లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? వెయిట్. వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. ఎవడు భయపడతాడు ఆడ కర్రకి? అంత సీన్ ఉందండి. అటు చూడు బే.
ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా. వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా కనిపించింది. సార్ వచ్చేసారు. ఇది 6వసారి పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా, పోటీ చేయని ఎన్నికలు కూడా. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఈ గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని, కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం, పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు. వెళ్తుంది చూసించాలి కానీ పద సినిమాకి వెళ్దాం. ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు ఏం ఫీల్ ఉండదు మామయ్య. పరుగులు వేశారు, పరుగులు తీశారు, అందరూ మహిళలు. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. నేను చూసా. రవి ఆగా వస్తున్నాను. వీడి కళ్ళల్లో విప్పులు పోయ్యా. చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అని అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదు. మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి తపన, తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా. నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు. సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు. నేను ఇవాళ చెప్తున్నాను, 4వ తారీఖు 12 గంటలకు చూడండి. అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అలా తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నీ బతుకంతే, సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెలో. ఎంత బాధతో చెప్తున్నానంటే, ఎందుకు వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, ఎంత ఘోరం జరిగిపోయిందిరా, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. చాలు ఈ మాత్రం చాలు, పదండి. ఏమిటి దుర్మార్గం అంటున్నా. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారా నాకు కూడా అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఏమిటి నాకు అర్థం కాదు. నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం చోళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలసా ఉన్నాడు కదా. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్. రీపోల్ కోసం అడుగుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు ఇవాళ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం.
ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన